వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు. గుడ్ మార్నింగ్ పాపారావు గారు. గుడ్ మార్నింగ్ అండి. రైట్, మనకు వార్త చూస్తున్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ తరుణాన్ని పురస్కరించుకొని 3 రోజులు ఘనంగా దశాబ్ది వేడుకలు నిర్వహించాలని పార్టీగా బీఆర్ఎస్ నిర్ణయించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1న అమరులకు పుష్పాంజలి, కొవ్వొత్తుల ర్యాలీ, జూన్ 2న తెలంగాణ భవన్లో దశాబ్ది ఉత్సవాల ముగింపు సభ, 3న రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు, జెండా ఆవిష్కరణలు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకి పార్టీ తరపు నుంచి పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దీన్ని విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ముందుకు కదులుతున్నాయి. పాపారావు గారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10వ సంవత్సరంలోకి రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్న తరుణంలో చాలా గొప్పగా ఉత్సవాలు నిర్వహించారు. సో ఈసారి పార్టీగా 3 రోజులు దశాబ్ది వేడుకల్ని ముగింపు వేడుకలుగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతోంది. రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకత, 10 సంవత్సరాల పరిపాలన సాగిన తీరు, ఇవాళ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి తరుణాన్ని ఎట్లా విశ్లేషించుకోవచ్చు? ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో 10 సంవత్సరాలు లాస్ట్ టైం చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక పురోగమనం అనేది ఉంది తెలంగాణలో అన్ని రంగాల్లో. వాటిని సెలబ్రేట్ చేసుకోవటం, తెలంగాణ పురోగతిని, తెలంగాణ దాటొచ్చిన మైలురాళ్ళని గుర్తు చేసుకున్న సంబరంగా ఉంది. అయితే ఈరోజు మళ్ళీ తిరోగమనం జరుగుతున్న పరిణామాలు అంటే అప్పుడే స్కాములు మొదలైనవి, అప్పుడే రైతాంగానికి సమస్యలు మొదలైనవి, కరెంటు సమస్యలు మొదలైనవి, నీళ్ల సమస్యలు మొదలైనవి, రకరకాల సమస్యలతో జనం మళ్ళీ వెనక్కి వెళ్తుందా తెలంగాణ అని అనిపించే పరిస్థితి వస్తున్న వాతావరణంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్షికోత్సవాలు. దీనిలో ఏంటంటే ఇది పునరంకితం కావాల్సినటువంటిది. తెలంగాణ ఉద్యమ ఫలితాలను కాపాడుకునేందుకు పునరంకితం కావాల్సినటువంటి దశ. అయితే కేసీఆర్ గారే స్వయంగా చెప్పారు, ఉద్యమం ఇంకా పూర్తి కాలేదు, ఉద్యమం ఇంకా జరగాల్సిన భాగం ఇంకా ఉంది అని. అది నిజం. ఎందుకంటే ఒక ఉద్యమం దాని నిర్దేశిత లక్ష్యాన్ని ఎప్పుడు చేరుకున్నట్టంటే అది ఒక తరాన్ని తయారు చేసుకొని కొత్త తరాన్ని పాత ఉద్యమ వ్యతిరేకులను లేకపోతే ఒక లక్ష్యానికి వ్యతిరేకులుగా ఉన్న వాళ్ళ తరాన్ని దాటుకొని వచ్చినప్పుడు అది స్థిరపడ్డట్లు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే 10 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో స్థిరపడక ముందే అది తిరోగమన శక్తుల చేతిలోకి, ప్రతిఘాత శక్తుల చేతిలోకి పోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ అడ్డుగోడని బద్దలు కొట్టుకుని మళ్ళీ ముందుకెళ్ళటానికి ఒక దీక్ష అవసరం. మళ్ళీ ఒక ఉద్యమ దశ అనేది ఇంకోటి మొదలైందనేది వచ్చిన తెలంగాణలో, భౌగోళిక తెలంగాణలో ఈరోజు మళ్ళీ ఒక ప్రతిఘాతం, ఎవరైతే రియాక్షనరీగా ఉన్నారో, ఎవరైతే సాధించిన విజయాలను మళ్ళీ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద చేసే పోరాటంగా తెలంగాణ 10 సంవత్సరాలు ముగింపు సందర్భంగా, ఎందుకంటే 2014 జూన్ 2 ఆవిర్భవించింది, 2024 జూన్ 2. దీంట్లో ఇంకోటి, అది మన హైదరాబాద్ అనేది ఒక ఉమ్మడి రాజధానిగా ఇప్పటిదాకా వెసులుబాటు కల్పించింది. ఇక పూర్తిగా జూన్ 2 నుంచి హైదరాబాద్ అనేది తెలంగాణకు మాత్రమే రాజధానిగా అనేది ఉండబోతుంది. దానికి కేంద్రం నుంచి ఆ రోజు గెజిట్ కూడా ఐ థింక్ వస్తుంది, అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో 10 సంవత్సరాల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? బిఫోర్ 2014 ఎట్లా ఉండే, 2014 నుంచి ఎట్లా ప్రగతి ప్రస్థానం సాగించుకుంటూ వచ్చింది? కళ్ళ ముందు ఒక స్వప్నం సాకారం అవుతున్నటువంటి పరిస్థితి కనపడింది. నమ్మలేని వాళ్లకు, తెలంగాణ వాళ్ళకి ఏం చేత పరిపాలించుకోవటం, వీళ్ళ చేతికి తెలంగాణ పోతే సర్వనాశనం చేసుకుంటారు, వాళ్ళకి ఏం చేత కాదని చెప్పిన వాళ్ళకి, నిజానికి అంటే ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకుంటాం, కానీ అట్లా మాట్లాడిన ఆంధ్రాలోని కొంతమంది పెద్ద మనుషులు తల తిరిగిపోయేటట్లు తెలంగాణ అప్రతిఘాతంగా అజేయంగా ముందుకు సాగటం, రెండో పక్కన ఆంధ్రప్రదేశ్లో అనేక అవాంతరాలు, సమస్యలు ఈ రోజుకి చూస్తున్నాం అనేకం. కాబట్టి ఇది తెలంగాణ తనని తాను పరిపాలించుకోగలనని, తన పోరాటంలో న్యాయబద్ధత ఉందనేది, తాను ఎప్పుడు ఏదైతే చెబుతుందో తను దోచుకోబడ్డానని, తన ఒళ్ళంతా గాయాలు చేసింది ఆంధ్ర పెత్తందారి కుఠా అనేది ఎప్పుడు చెప్పిందో అవన్నీ నిజమని తెలంగాణ వచ్చిన తర్వాత మరింత బలంగా కనపడింది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత సాధించిన ప్రగతి గణాంకాలు ఏది చూసుకున్నా పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో దేశంలో నెంబర్ 1 స్థానంలోకి, 3 లక్షల సుమారుగా 9,000 కానీ 12,000 రూపాయల దాకా పర్ క్యాపిటల్ తలసరి ఆదాయంలో ఈ దేశంలో నెంబర్ 1 స్థానానికి తెలంగాణ చేరుకుంది. అలాగే జీడిపిలో చాలా దాటింది మైలురాళ్ళని.
అలాగే ధాన్యం ఉత్పత్తిలో దేశంలో పంజాబ్ తర్వాత కానీ పంజాబ్ను దాటే స్థితికి చేరుకున్న తరుణంలోనే ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. రెండో ఇట్లా ఎలక్ట్రిసిటీ విద్యుత్ వినియోగంలో దేశంలో రెండవ స్థానం అనుకుంటా, లేకపోతే ఏదైనా కానీ సగటు వినియోగం పర్ క్యాపిటల్ వినియోగం భారీ ఎత్తున తెలంగాణ వచ్చిన తర్వాత పెరిగింది. అలాగే అన్ని రకాల గణాంకాల్లో తెలంగాణ సాధించినటువంటి పురోగతి అనేది అసాధారణమైంది. ఎందుకంటే భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. అసలు ముక్కలు వేలేసుకుని చూసినట్లు ఇదేంటి ఈ రాష్ట్రం ఇలా పురోగమిస్తుంది, ఏంటి ఇక్కడ ప్రత్యేకతని అందరూ ఆలోచించేటట్లుగా పురోగమించిన దశ. ఒకనొక దశలో మనం చూసుకుంటే ఈ తెలంగాణలో ఈ ప్రభుత్వం మారిన దాకా కూడా చూసుకుంటే ఒక నమస్తే తెలంగాణలో పత్రికలు ఉన్నాయి కాకుండా తెలంగాణలో ఉన్న తెలుగు పత్రికలన్నింటిలో ఇక్కడ వచ్చే ఇంగ్లీష్ పత్రికల్లో కూడా ప్రతి 2 రోజులకో 3 రోజులకో ఒకసారి కొత్తగా వచ్చినటువంటి పరిశ్రమ గురించి వార్త ఉండేది. కొత్తగా ఒక పరిశ్రమ వచ్చిందని, ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయని. ఆ భరోసా మీదే మన కేటీఆర్ గారు సవాల్ చేసి కూడా చెప్పారు, మేము సృష్టించిన ఉద్యోగాలు భారతదేశంలో మీ బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎక్కడైనా సృష్టించిందా మేము ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పి ఆయన చెప్పగలగటానికి కానీ, నాలాంటి వాళ్ళని దాన్ని సమర్థించి ఇది నిజమేనని చెప్పగలగడానికి కానీ ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే తెలంగాణ ఆ రోజు తన శాయశక్తుల మిగతా దేశం కంటే కూడా చాలా వేగంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం, ప్రైవేటు ఉద్యోగాల సాధనలో కూడా ముందుకెళ్ళింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పుడు 10 ఇయర్స్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు చాలా గ్రాండ్గా కొద్ది రోజుల పాటు చేశారు అది. బట్ ఇప్పుడు రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఇప్పుడు ఎల్లుండి జూన్ 2 రోజు కేవలం ఒకే ఒక్క రోజు ప్రభుత్వం నిర్వహిస్తోంది అనేది. సరే, అది రోజు గ్రాండ్గా నిర్వహించినా కూడా కనీసం కొద్ది రోజులు నిర్వహించి ముగింపు పలికితే బాగుండనేది ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అవును, ఎందుకంటే తెలంగాణ పోరాటం జరిగింది ఒక సుదీర్ఘ చరిత్ర. తెలంగాణ పోరాటాన్ని 1950 నుంచి 1967-69 ప్రాంతంలో జరిగిన తొలి దశ ఉద్యమం నుంచి వేలాది మంది ఆత్మ బలిదానాల నుంచి మలి దశ ఉద్యమంలో మళ్ళీ బలిదానాలు మళ్ళీ సుదీర్ఘ పోరాటం, ఇన్ని దశలు దాటుకొని వచ్చినటువంటి పోరాటాన్ని ఒక్కరోజు మొక్కుబడిగా నిర్వహించడం అనేది దానికి అవమానం. అందుకనే ఈరోజు కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినట్టు ఆయన మాట ఆయన నిలబెట్టుకుంటున్నారు. కేసీఆర్ గారి తాలూకు ఏ జాడలో నేను మిగల్చనన్నారు. కేసీఆర్ తాలూకే కాదు, తెలంగాణ తాలూకు ప్రైడ్, తెలంగాణ తాలూకు పోరాట చరిత్ర మొత్తాన్ని చెరిపేయాలనే ఆలోచనగానే ఆయన కనపడుతుంది చేస్తున్న మొత్తం. ఎందుకంటే ఈ రోజు దాకా ఆయన రేపేమన్నా అంటారేమో కానీ, మరి ఆ ఒక్క రోజులో తప్పక అంటారేమో కానీ, ఈ రోజు దాకా జై తెలంగాణ ఆయన నిలదీయించింది లేదు. మాట్లాడే ఉపన్యాసాలు జనరల్ గా తెలంగాణలో ఉన్న స్ఫూర్తి అది. జై తెలంగాణ ఉపన్యాసం ఎండింగ్ లో జై తెలంగాణ. నేను ఆంధ్ర వాడినైనా నేను అది కూడా ప్రైడ్ గా ఫీల్ అవుతా. తెలంగాణకు ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసి, దాని పోరాట చరిత్రను కానీ, దానికి ఉన్నటువంటి నిర్మాణం చేసుకున్నటువంటి దక్షత, దానికి ఉన్నటువంటి మెరుగైన నాయకత్వం దేశంలో అన్ని చోట్ల కంటే చూసి నాకు కూడా జై తెలంగాణ అనేది గర్వకారణంగా ఉంటుంది. అట్లాంటిది నువ్వు తెలంగాణలో పుట్టినవాడివి రేవంత్ రెడ్డి ఆయన, కానీ జై తెలంగాణ అంటానికి ఆయన మనసొప్పని స్థితి ఉందంటే ఆయన ఒక్కరోజు మాత్రమే మొక్కుబడిగా చేయటం అనేది అది మొక్కుబడే. అది కూడా చేయకుంటే మరీ రంగులు వెలిసిపోతాయనే భయంతో చేస్తున్నటువంటిది తప్పితే మొక్కుబడిగా నిర్వహించే కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఎలా తంతుగా జరుగుతున్నాయో అలా చేసి వదిలిపెడతారు అంతేగాని. అందుకని కాకపోతే ఇక ఏదేమైనా ప్రజలు ఆ సందర్భంలో కూడా చాలా కొత్త పాఠాలు నేర్చుకోబోతున్నారు తెలంగాణలో. ఈరోజు పొరపాటు తొలి దశలో అది మలి దశలో ఉద్యమం విజయం సాధించి 10 ఏళ్ల పురోగతి తర్వాత ప్రజలు కొంత అప్రమత్తత కోల్పోయారు. ఇప్పుడు మళ్ళీ అప్రమత్తం అయ్యారు. తెలంగాణ ప్రజలు చాలా జాగృతులయ్యారు. మళ్ళీ చూస్తున్నారు. మీరు ఏ వీడియో కింద కామెంట్లు అయినా చూడండి, తెలంగాణ ప్రజలు మేము మోసపోయామని ఘోష పెట్టడం అనేది స్పష్టంగా యూట్యూబ్ వీడియోల కింద కూడా కనపడుతున్నటువంటి వాస్తవం. ఓకే, పాపారావు గారు ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు. నమస్తే అండి. ఎస్ రవి గారు, ఇందాక మీరు యాక్చువల్గా మన దశాబ్ది ఉత్సవాల గురించి మనం మాట్లాడుతున్నాం. దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు అనేది బీఆర్ఎస్ పార్టీ చాలా గ్రాండ్గా చేయబోతుంది 3 days. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం నుంచి జరిగేది కేవలం ఒక్కరోజు మాత్రమే అనేది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అందరికీ నమస్కారం అండి. దశాబ్ది ఉత్సవాలు అనేది తెలంగాణ అనేది వాస్తవంగా ఇవాళ కాంగ్రెస్ నాయకులు అనేటటువంటి వాళ్లకు దాని విలువ తెలియదు. తెలంగాణ ప్రజలు 70 సంవత్సరాలుగా అనేక రూపాల్లో పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ. టీఆర్ఎస్కి ఏమో పేగుబంధం ఉన్నది, కేసీఆర్ గారికి పేగుబంధం ఉన్నది తెలంగాణతోటి. వీళ్ళకి ఏముందంటే అవసరం, అంతే. అవసరం కోసం ప్రజలు కాబట్టి అవసరాన్ని ప్రజలను ఏదో చేయాలి కాబట్టి చేయటమే. అందుకే కేసీఆర్ గారు తన్లాడి కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నాం కాబట్టి
దశాబ్ది ఉత్సవాలని గత సంవత్సరం ప్రారంభించిందే ఒక్కరోజు చేయలే. దశాబ్ది ఉత్సవాల ప్రారంభ వేడుకని 21 రోజు పాటు అసలు మొత్తం అన్ని రంగాల్లో హైదరాబాద్ నుంచి అంటే గ్రామ పంచాయతీని మొదలుకొని హైదరాబాద్ రాజధాని వరకు, తెలంగాణకు సంబంధించిన ఢిల్లీ రాజధాని కానీ ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా ఆత్మీయంగా తెలంగాణ సంబరంగా చేసుకున్నటువంటి తెలంగాణ దశాబ్దోత్సవాలను చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చినాము అది ఇది అని చెప్పేటటువంటి వాళ్ళు మొక్కుబడిగా ఒకటే రోజు దశాబ్దోత్సవాలు చేసుకొని చేతులు దులుపుకునే కార్యక్రమం. నిజంగా ముగింపు వేడుక అనేది చాలా అద్భుతంగా జరగాలి. దశాబ్ది ఉత్సవాలు అద్భుతంగా జరగాలి. తెలంగాణ ప్రతి వ్యక్తి ప్రతి ఇంటికి గడప నుంచి ఒక ఆత్మీయ రక్త సంబంధం లాంటిది ఇది. ఒక వారం రోజుల పాటు 10 రోజులు అట్లీస్ట్ కనీసం దశాబ్దోత్సవాన్ని వారం పాటు చేసి ముగింపుగా జూన్ 2వ తారీఖున లేకపోతే అదే రోజు ముగించి ఒక వారం రోజుల పాటు చేసి ముగింపుగా ఒక అద్భుతంగా తెలంగాణ భావోద్వేగాన్ని మళ్ళొక్కసారి ప్రజలతో కనెక్ట్ అయ్యేటట్టుగా చేయాలి. మొక్కుబడి చేసి అంతే వాళ్ళకి అదే. దీనికి తోడు ఇవాళ ఆ దశాబ్ది ఉత్సవాలను కూడా చేస్తున్నటువంటిది కేవలం ఏంటంటే వీళ్ళు అనుకున్నటువంటి అవసరాన్ని కొన్నిటిని రైటిఫై చేసుకోవడం కోసము చేస్తున్నట్టుగానే ఉంది. అందులో భాగంగా ప్రధానంగా ఇవాళ బాగా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటిది ఏంటంటే ఆ రోజు జాతీయ తెలంగాణ రాష్ట్ర గీతంగా అందశ్రీ గారు రాసినటువంటి పాటని పెట్టబోతున్నారు, ఆవిష్కరించబోతున్నారు. సంతోషం కాదంటే ఎందుకు ఒక ఉద్యమకారుడిగా ఒక తెలంగాణ ఔన్నత్యాన్ని తెలియపెట్టేటువంటి ఒక రాష్ట్ర గీతం ఖచ్చితంగా ఆహ్వానించదగిన కారణాలు ఏమైనా మిగతా ఏమైనా పట్టుకుంటారు. కానీ అక్కడ ఇవాళ తెలంగాణ పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది. అటువంటి దగ్గర ఇవాళ ఆ పాటని సంగీతము మిగతాది కూర్పు అన్నిటికి సంబంధించినట్టు ఒక తెలంగాణేతరుడితోటి కీరవాణి సంగీత దర్శకుడు గొప్పోడు అయి ఉండొచ్చు కాదంటలేం. కానీ అంతకంటే తెలంగాణ ప్రజల సంస్కృతిని సంప్రదాయాల్ని గొప్పగా సమాజాన్ని చెప్పినటువంటి సంగీతాన్ని, కళారూపాల్ని, సంస్కృతి రూపాల్ని, సాహిత్యాన్ని ప్రపంచానికి ఇవాళ తెలంగాణ సాహిత్యము సంస్కృతియే ఇవాళ ప్రజల జీవితాలకు సంబంధించినటువంటి కాల్పనిక కథలకు సంబంధించి లేకపోతే ఊహాజనితమైనటువంటి కావ్యవి హృదయాంతరాల నుంచి వచ్చేటటువంటిది. అటువంటిది వాళ్ళ ఒక తెలంగాణ ఇతరుడు ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణలో కవులు లేరు, తెలంగాణలో అసలు సాహిత్యం లేదు, కళలు లేదు, రచయితలు లేరు, అసలు ఇక్కడ ఎవరు కాదు, ఇక్కడ చరిత్రే లేదన్నట్టుగా మాట్లాడేటటువంటి వర్గానికి సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి మాట్లాడటం, దానికి బాధ్యత అప్పగించడము, మళ్ళీ దాన్ని ఒక మిత్రుడు సినిమా రంగానికి సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు ప్రేమరాజు ప్రశ్నిస్తే అందశ్రీ లాంటి వ్యక్తి కూడా ఎవడు నాకు ఎవరు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడటం అనేది ఇది కీరవాణి తల్లనేటోడు సంగీత దర్శకుడు ఎవరున్నారు అని చెప్పి మాట్లాడటం అనేది ఇక అందశ్రీ గారి తన స్థాయిని తన అస్తిత్వాన్ని తాను కించపరుచుకున్నట్టే తగ్గించుకోవటమే. ఇవాళ తెలంగాణ కాదు అసలు ప్రపంచానికే ఒక అద్భుతంగా ఒక భావోద్వేగమే కావచ్చు లేకపోతే ఇంకేదైనా అటువంటి సాహిత్యాన్ని పాటల్ని ఇచ్చినటువంటి వాళ్ళ వల్ల మారుమోగుతున్నాయి. జీవితం ఉండేటువంటి లైఫ్ ఒక కొంతకాలం లైఫ్ ఉండేటటువంటి పాటలు సాహిత్యం అంటే తెలంగాణ, మిగతాన్ని కూడా ఏదో అటువంటిది. ఇవాళ ఓ వందే మాత్రం శ్రీనివాస్ ఉన్నాడు, ఓ తెలంగాణ బిడ్డ, ఓ రవి కళ్యాణ్ ఉన్నాడు, ఓ చరణ్ అర్జున్ ఉన్నాడు, ఇట్లా పేర్లు చెప్పుకుంటారు చాలా మంది అద్భుతంగా మట్టి మనుషులుగా వచ్చినట్టు. కీరవాణి చాలా గొప్ప సంగీత దర్శకుడు, బట్ దీనికి అస్తిత్వానికి అస్తిత్వం ఇది సాహిత్యమే ప్రతిదీ కూడా అస్తిత్వానికి సంబంధించిన ఆ కోణంలో విభేదించడం అదే కదా వాళ్ళు ఎందుకు ఆలోచించింది. ఇవాళ అట్లా అనుకుంటే 100 ఏళ్ల క్రితమే 100 సంవత్సరాల క్రితమే ఆ రోజు సురవరం ప్రతాప్ రెడ్డి గారు అప్పుడు కూడా ఎవరు తెలంగాణలో ఉన్నట్టు కవులు ఎవరు ఎక్కడిది కవులు అని చెప్పేసి మాట్లాడే రోజు ఇదిరా మా సాహితీ చిత్ర అని చెప్పేసి ఇది మా సాహితీ ఒక సాహితీవేత్తలు మా అని చెప్పేసి ఆ రోజే 100 మందితోటి చరిత్రతోటి వాళ్ళ పేర్లతో వాళ్ళతోటి సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఒక
పుస్తకాన్ని ప్రచురించినటువంటిది ఆ రోజే, రైట్. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్. అంత గొప్పగా ఉన్నటువంటిది ఈ తెలంగాణ మట్టి ఆత్మాభిమానము, అస్తిత్వం ఎప్పుడు కూడా స్వీయ అస్తిత్వం ఉన్నటువంటిది. ఇవాళ ఆ రోజు మాట్లాడినటువంటి దానికి వాళ్ళ అందశ్రీ గారు మాట్లాడేదానికి తేడా లేదు. కాబట్టి యాక్చువల్లీ ఇంకా కూడా సమయం ఉంది, ఎందుకంటే ఒక రోజు రికార్డింగ్ పెట్టుకోవచ్చు, అది ఇంకా సమయం ఉంది. నా నిర్ణయం అనేది మార్చుకుంటే బాగుంటుంది. ఎప్పటికైనా కూడా ఏ మెసేజ్ ఇస్తున్నాము నిర్ణయం అనేది మార్చుకుంటే బాగుంటుంది. మన ఇచ్చే మెసేజ్ ఏంటంటే తప్పు తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి. ఇవాళ ప్రజలు ఒక 15-20 ఏళ్ళుగా మా ప్రజల సమాజంలో వినబడే పాటల్లో వాటికి సంగీతాన్ని కూర్చున్నటువంటి వాళ్ళు కానీ, సాహిత్యాన్ని కూర్చున్నటువంటి వాళ్ళు కానీ ఎవరు మొత్తం తెలంగాణ వాళ్ళే కదా. వాళ్ళు అటు సినిమా రంగం కావచ్చు, ఇటు సాధారణమైనటువంటి సాహితీ రంగం కావచ్చు, సంగీతం, అటువంటి దగ్గర అంత మాట్లాడటం అనేది అటువంటిది అనేది తప్పు. ప్రభుత్వం ఆలోచన తప్పు. ఇది కేవలం తెలంగాణని అస్తిత్వాన్ని, తెలంగాణ స్వీయ చరిత్రని మళ్ళొక్కసారి ఆంధ్ర తెలంగాణ వ్యతిరేకులకు వైపు మళ్ళించడమే అవుతుంది. సో అదే తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్ అదే, ఎందుకంటే ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పటికి కూడా దాన్ని నిర్ణయం మార్చుకోవచ్చు. ఒక 1-2 డేస్లో మళ్ళీ కొత్త కంపోజిషన్స్ పెట్టుకోవచ్చు, రికార్డింగ్ చేసుకోవచ్చు. సేమ్ అదే June 2కి దాన్ని రిలీజ్ కూడా చేయొచ్చు. బట్ ఈ విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలనేది తెలంగాణ ఉద్యమకారులు చేస్తున్నటువంటి డిమాండ్. రైట్. రవి గారు, మరొక అంశం చూస్తున్నాం. సన్న బియ్యం టెండర్లు రద్దు విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది అనేది. సో ఈ ప్రభుత్వం ముందు ఆ నిర్ణయం తీసుకోవడం ఎందుకు, మళ్ళీ ప్రజల నుంచి లేదంటే బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిన తర్వాత మళ్ళీ వెనక్కి పోవడం ఏంటనేది ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడు సన్న బియ్యానికి అనేది ఇవాళ చెప్పండి. మీకు సన్న బియ్యానికి సంబంధించినటువంటిది ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, తర్వాత పిల్లలకు సంబంధించినటువంటి అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి వాటిల్లో ఇచ్చేటట్టు ఇది ప్రతి సంవత్సరం. ఇవి ఈ సన్న బియ్యం అనేది ఇవాళ 2,20,000 మెట్రిక్ టన్నులకు ఇంకా ఆ రోజే చెప్పినాం ప్రభుత్వము. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఇంత ధాన్యం ఉన్నది, 22 రూపాయలకు మన దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని బయటికి అమ్మి 57 రూపాయలకు కిలో బియ్యం కొనడం ఏంది? ఆ 22 రూపాయలకు ధాన్యం అమ్మేటటువంటి దాన్ని మనం కొంచెం ప్రాసెస్ చేస్తే మన దగ్గర క్వింటాల టన్నుల ధాన్యం, వరి ధాన్యము మన దగ్గర ఉన్నది 35-36 రూపాయలు, 7 రూపాయలకే పడుతుంది. లేదు బయట మార్కెట్లో ఉన్న కూడా 42 రూపాయల నుంచి 45 రూపాయలకు పడుతుంది అని చెప్పేసి మాట్లాడితే, ఇదే పౌర సరఫరాల శాఖ కూడా ఉన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడింది ఏంది? అడ్డగోలిగా మాట్లాడిండు. కేటీఆర్ గారి మీద, ప్రభుత్వం మీద ఇవాళ రద్దు చేసింది. ఇవాళ రద్దు చేసింది ఆ రోజు తప్పు, మీరు అంతా చెప్పింది తప్పు చెప్పింది కదా. ఇవాళ ఎందుకు రద్దు చేస్తారో ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి. దీని వెనుక జరిగినటువంటి కుంభకోణం ఏందో దీని మీద పూర్తి సమగ్రంగా ఎందుకంటే ప్రభుత్వమే ఈ ధరని 57 రూపాయలు మార్కెట్లో నిర్ణయిస్తే రేపు ఓపెన్ మార్కెట్లో కామన్ మ్యాను, మధ్యతరగతి మనిషి దగ్గరకు వచ్చేసరికి ఏ రేట్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. అందుకోసమే దీని వెనుక ఇది ఇవాళ టీఆర్ఎస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉన్నది కాబట్టి దీన్ని అడ్డుకోగలిగినాము, రద్దు చేసింది. మళ్ళీ బుకాయించడానికి మాట్లాడుతుంది. ఖచ్చితంగా దీని మీద పూర్తి వ్యవహారం పైన ప్రభుత్వం హైకోర్టు జడ్జితోటో, రిటైర్డ్ జడ్జితోటో ఒక విచారణ జరిపించి అసలు వాస్తవాలు జరిగితే భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉంటాయి. రైట్. పాపారావు గారు, మార్కెట్ ధర కన్నా అధికంగా కోట్ చేసిన దానిపైన విమర్శలు చాలా విపరీతంగా వెల్లువెత్తాయి. మొన్న కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు 1100 కోట్ల స్కామ్ అనేది పౌర సరఫరాల శాఖలో జరిగింది అనేది. సో ఆ విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గింది, సన్నబియ్యం టెండర్లు రద్దు చేస్తున్నట్టుగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అర్థమైంది. అది అంటే వాళ్ళే ఒప్పుకున్నారు, మేము స్కామ్ చేసే వాళ్ళం. ఈ ముందస్తు హెచ్చరిక, ఈ అలర్ట్ చేయటం అనేది లేకపోతే ప్రజల్ని కానీ పౌర సమాజాన్ని కానీ మేము స్కామ్ చేసేవాళ్ళం అనేది వాళ్ళే ఈ టెండర్ రద్దు చేసి అంగీకరించినటువంటి వాస్తవం. అక్కడ ఏంటంటే ఇది ఒకటి. సరే, కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ని అనాలని కాదు అక్కడ, ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న ఈ నాయకులు చాలా మంది గతం నుంచి ఉన్న నాయకులే. వీళ్ళందరూ అంతా స్వచ్ఛంగా ఉన్న వాళ్ళేం కాదు ఎవరు కూడా. గతం నుంచి కాంగ్రెస్లో ఉన్న నాయకత్వానికి సంబంధించినంత వరకు ఒక పరంపరగా ఒక స్కామ్లు ఉండటం అనేది చాలా సర్వసాధారణంగా. జనాలు కూడా మాట్లాడుకునేది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు కాస్త తిన్నా జనాలు కాస్త పెడతారనేది ఇది మామూలు మాటగా ఉండాలి. కానీ వాళ్ళు తింటారనేది జనరల్గా మాట్లాడుకునే మాటగా ఆనవాయితీగా జనాల్లో ఉన్నటువంటిదే మామూలుగా జరిగేది ఇది. అందుకని ఏంటంటే అవినీతి లేదని అంటలే, ఎక్కడా లేదని అంటలే. కానీ ఇంత విశృంఖలంగా గద్దెక్కిన మరుక్షణమే
దొరికిన ప్రతి చోట మేసేద్దామనే లెక్కలోకి వచ్చినటువంటి కార్యక్రమం అనేది పరమ దుర్మార్గం. అందుకని ఏంటంటే సరే ఇది దాని గురించి అదే వాళ్ళు టెండర్ రద్దు చేసుకోవటమే వాళ్ళ అడ్మిషన్. అవును. టెండర్ రద్దు మామూలుగా అయితే టెండర్ రద్దు చేసుకోరు కదా, ఎదుటోళ్ళు ఏమన్నా కానీ వాళ్ళ దగ్గర కనుక వాస్తవం ఉండేటట్లయితే వాస్తవాన్ని చెప్పుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతారు. టెండర్ రద్దు చేసుకోవటమే వాళ్ళకి ఏంటంటే కొంచెం వెనకడుగు వేయటం అనేది చెప్తుంది ఏం జరుగుతుంది అనేది. సరే అది కాసేపు పక్కన పెడితే ఇందా నేను జోక్యం చేసుకుందాం అనుకున్నా కానీ సరే సందర్భంగా అది ఏమన్నా ఆగాను. తెలంగాణలో చూస్తే మీరు తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన సినిమాలు ఉదాహరణ ఫిదా, తెలంగాణ భాషలో కానీ తెలంగాణ దీనిలో కానీ తీసిన ఫిదా, వాళ్ళ ఫిదా నుంచి బలగం దాకా ఎలాంటి సినిమాలు, ఎలాంటి తెలంగాణకి ఒకప్పుడు తెలంగాణ కళాకారుల్ని తెలంగాణ వీళ్ళందరినీ విలన్లుగా వాడేవాడు సినిమాలో. మొత్తం తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలోనే అన్ని తలకిందులై తెలంగాణ ఒక స్టైల్గా, తెలంగాణ ఒక నాయకత్వ లక్షణంగా, తెలంగాణ ఒక హీరోయిజంగా మారినటువంటిది. ఇందాక రవికుమార్ గారు చెప్పినట్టు తెలంగాణ పాట అనేది పాట లేని చోట ఎక్కడ ఉంది? అసలు సంగీతం గురించి వస్తే గద్దర్ నుంచి ఈ రోజు దాకా కొన్ని వందల మంది కళాకారులు ఒక డప్పు పట్టుకొని కూడా అద్భుతమైనటువంటి దీన్ని మ్యూజిక్ ని సృష్టించి తెలంగాణ పాటకి పట్టం కట్టారు. ఆ పాటలు కదిలించి ఇక్కడ మనల్ని కదిలిస్తున్నాయి కదా, ఆ పాట వింటే ఎక్కడైనా ఒళ్ళు గగుర్పొచ్చేంత ఇది ఉన్నటువంటి గద్దర్ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక డప్పు రకరకాల చిన్న చిన్న సాంప్రదాయక వీటితోనే చేసింది. అసలు చేయాల్సింది తెలంగాణకి సంబంధించిన పాటని చేయాల్సింది మామూలు ఆధునిక సంగీత వాయిద్యాలతో కాదు, సాంప్రదాయక వాయిద్యాలతో చేస్తేనే గద్దర్ లాంటి వాళ్ళు కానీ ఆ తర్వాత కానీ ఒక సంప్రదాయం ఉంది తెలంగాణలో. వాళ్ళ రాజకీయాలను పక్కన పెడితే ఒక సంప్రదాయం దానికి వాడినటువంటి సాంప్రదాయక వాయిద్యాలు అట్లా చేస్తేనే దానికి వస్తుంది. అంతేగాని దాన్ని తీసుకెళ్లి ఏది భారతదేశానికి జనగణమనకి గనక మనం వెనక బ్యాక్గ్రౌండ్ లో ఏదో హాలీవుడ్ మ్యూజిక్ కొడితే బాగోదు కదా. తెలంగాణ స్పిరిట్ లో తెలంగాణ పాట ఉండాలి, తెలంగాణ పాటకి తెలంగాణ వాయిద్యాలే ఉండాలి, తెలంగాణ పద్ధతే ఉండాలి. ఏ పద్ధతిలో అయితే ధూమ్ధామ్ నడిచిందో తెలంగాణలో ధూమ్ధామ్ ఇట్లాంటివన్నీ నడిచింది ఒక సాంప్రదాయక వాయిద్యాలతో నడిచింది, అంతేగాని ఆధునిక వాయిద్యాలతో నడవలాయి. అందుకని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దానికి ఒక స్ఫూర్తి ఉంది, దానికి ఒక ఆత్మ ఉంది, తెలంగాణ పాట ఆత్మ ఉంది. ఆ ఆత్మే దాని వాయిద్యాలు కానీ దాని తాలూకు సంగీతం కానీ. ఇది మర్చిపోతే మనం వేరే ఇంపోర్ట్ చేసుకున్న దాన్ని దీన్ని కనుక చేస్తే కనుక ఏదో పొరిగింటి పొలకు రుచి అన్నట్లు, లేకపోతే పులిని చూసిన అక్క మాత్రం ఇట్లా చేసుకుని తప్పులు చేసుకున్నట్టు అవుతుంది. అంటే నేను నెగటివ్ సెన్స్ లో అంటాను పులిని చూసిన అక్కని, అదేదో గొప్పదని అంటాను. అనవసరమైన గొప్పతనాన్ని ఇంపోర్ట్ చేసుకోబోయి అబాస్ పాలు అవుతాం అనేది మాత్రం నిజం. రైట్. వాస్తవంలో రాష్ట్రంలో సోమ్ బీర్ కొత్త మద్యం బాండ్లకు గేట్లెత్తిన రాష్ట్ర సర్కార్. ఇదే వార్త గత వారం 10 రోజుల కింద నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైంది. ఇట్లా రాష్ట్రంలోకి ఇటువంటి ఒక కల్తీ మద్యం బ్రాండ్లు రాబోతున్నాయని. సో దాన్ని ఆ కథనాన్ని పైన మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రుసరుసలాడారు. అటువంటిది అసలు లేదు, ఎవరు అప్లై చేసుకోలేదు, ఎటువంటి ఇదంతా ఊహాజనితం అనేది ఆయన కొట్టిపారేశారు. కానీ నమస్తే తెలంగాణ దినపత్రిక రాసిన కథనమే నిజమైంది, అధికారికంగా వెల్లడించింది సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ అనేటువంటి సంస్థ. సో దీనివల్ల గతంలో ఇది మధ్యప్రదేశ్కి చెందినటువంటి సంస్థ అత్యంత దిగ్విజయ్ సింగ్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉన్నారో, ఆ పార్టీ అగ్రనేత ఉన్నారో, ఆయనకు అత్యంత ప్రియమైన సంస్థ. మధ్యప్రదేశ్లో అనేక మంది చనిపోవడానికి కారణమైనటువంటి సంస్థ ఇదని చెప్పేసి అక్కడ దీన్ని బ్యాన్ కూడా చేశారు కొద్ది రోజుల పాటు. ఆ కంపెనీకి ఇవాళ రాష్ట్రంలో వెల్కమ్ చెప్తోంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ చాలా తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైట్. రవికుమార్ గారు, కొత్త మద్యం బ్రాండ్లకు రాష్ట్ర సర్కార్ గేట్లు ఎత్తేసింది. సో ఇదే గతంలో గుజరాత్లో కానీ తర్వాత మధ్యప్రదేశ్లో అనేక మంది మరణించడానికి కారణమైనటువంటి బ్రాండ్స్గా అక్కడ వీటిని రద్దు చేశారు గతంలో. బట్ దాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు. మొన్నటిదాకా అసలు అటువంటిది ఏమీ లేదు, ఎవరు కొత్తగా అప్లై చేసుకోలేదు, ఇదంతా కేవలం కల్పితం ఊహాజనితం అనేది మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు ఎప్పుడూ కాదు, ఈ నెల 21వ తారీఖు, ఇవాళ 28 అంటే జస్ట్ వారం రోజుల క్రితమే. అంతకుముందే ఇదే నమస్తే తెలంగాణ పేపర్లో టీ న్యూస్లో ఒక కథనం వచ్చింది. కొత్తగా బీర్ వాటికి కొత్త బీర్లకు వాటికి బెవరేజెస్ కంపెనీస్కి అవకాశం ఇస్తున్నారు అని ఇస్తూ దానికోసమే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసమే తెలంగాణలో బీర్ల కొరత సృష్టించారు, కృత్రిమ కొరత సృష్టించారు. బీర్ని ఎంజాయ్ చేసేటటువంటి వాళ్ళకి, యూత్ బాగా కొంచెం ఎంజాయ్ చేసే బీర్లకి అందుబాటులో లేకుండా కొత్త వాటిని జనరల్గా ఏదైనా కూడా కొత్త వస్తువుని ఇంట్రడ్యూస్ చేసే ముందు ఏంటంటే ఉన్న వస్తువుని షార్టేజ్ క్రియేట్ చేస్తే ఏ వస్తువుని ఇచ్చినా కూడా దాని సిమిలర్గా ఉండే ఏ వస్తువుని ఇచ్చినా కూడా సొసైటీ స్వీకరిస్తుంది. ఏదో ఒకటి అందుబాటులో ఉన్నది ఏదో ఒకటి కావాలని చెప్పేసి తీసుకుంటారు.
అట్లా ఓ టాక్టిఫుల్గా క్రియేట్ చేసారు. వాస్తవంగా దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ వరకు ఓ 2-3 నెలల నుంచి జరుగుతూనే ఉన్నది. ఎలక్షన్ల సమయంలో బిగ్ల షార్టేజీ అన్నీ కూడా రకరకాలు ఇప్పటికీ ఒక ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి బ్రాండ్స్ వాటి స్థానంలో ఆ రోజు వస్తే ఇదే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపాల్ కృష్ణారావు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాట ఏంటంటే ఇదంతా అబద్ధము, అసలు కొత్త బివరేజెస్ వాటికి కొత్త కంపెనీలకు మద్యం కంపెనీలకు అసలు దరఖాస్తులే తీసుకోలేదు, దానికి సంబంధించిన ప్రాసెస్ లేదు, అటువంటిది ఏమీ లేదు, ఇదంతా అబద్ధము, కావాలని మమ్మల్ని దుష్ప్రచారం చేయడం కోసం ఇదంతా అప్రతిష్ట పాలు చేయడం కోసం ఇటువంటి తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు. దీని మీద మేము పరువు నష్ట వేస్తాం, 100 కోట్ల రూపాయలకు పరువు నష్ట వేస్తామని కూడా వారు మంత్రి గారు పెట్టిండ్రు, ప్రెస్ మీటు పెట్టి మాట్లాడినారు. మరి ఇవాళ సరిగ్గా వారం రోజులకే నిన్ననే 21వ తారీఖు అది జరిగింది, ఆయన మాట్లాడింది 27వ తారీఖు 27వ నాడు నిన్న దానికి సోమ్ డిస్టిలరీస్ అండ్ బెవరేజెస్ మధ్యప్రదేశ్ చెందినటువంటి కంపెనీ, ఇది మోస్ట్ కాంట్రవర్షియల్ కంపెనీ ఆర్గనైజేషన్, చాలా అత్యంత వివాదాస్పదమైనటువంటి కంపెనీ ఇది. ఈ కంపెనీకి ఇవాళ ఇస్తున్నట్టుగా ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. దానికి సంబంధించి స్టాక్ ఎక్స్చేంజ్కి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అది కూడా చేస్తుంది. ఇదంతకంటే ముందే గ్రౌండ్లోనే చాలా 2-3 మంత్స్గానే ఈ కంపెనీ ఆల్రెడీ లోకల్గా వైన్స్ ఉంటాయి కదా, వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా సిండికేట్లను అప్రోచ్ అయ్యి మేము ఆల్రెడీ మాకు వస్తుంది, మా సేల్స్ని కూడా మీరు పికప్ చేయండి అమ్మండి అని చెప్పేసి వాళ్ళకి ఇన్సెంటివ్స్ అవన్నీ కూడా దానికి సంబంధించింది జరిగింది. మరి వాళ్ళు వచ్చేసి ఈ కంపెనీ చరిత్ర ఏంటంటే ఎవరు అంటే ఈ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ ఫండింగ్ చేసేటటువంటి సంస్థ. అనేక ఇప్పుడు ఇయాల్టీ కాదు, ఒక 20 సంవత్సరాలుగా. దీని వెనక పెద్ద గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి ఎవరు అంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించేంత వరకు తెలంగాణ ఉద్యమ కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కాంగ్రెస్ అది ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి దిగ్విజయ్ సింగ్ గారు దాని వెనుక గాడ్ ఫాదరు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయనకు పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చినట్టు ఇన్కమ్ ట్యాక్స్ దాడిలో దొరికిపోయినటువంటిది బయటపడ్డది. అది అటువంటి సంస్థ. అది ఎందుకు అంత గొప్ప సంస్థ అంటే ఇది ఏంటంటే ఇప్పటికే అదే మధ్యప్రదేశ్లో కల్తీ మద్యం, నాసిరకం మద్యం ఈ కంపెనీ సప్లై చేయడంలో తాగినటువంటిది 24 మంది చనిపోయిందని చెప్పేసి అదే మధ్యప్రదేశ్లో ఈ కంపెనీ సీజ్ చేసిండ్రు. ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రంలో కూడా 65 మంది చావుకు కూడా ఈ కంపెనీ కారణమైపోయింది. ఉన్నటువంటి దీన్ని వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ తెలంగాణలో ఎవరి కోసం తీసుకొస్తున్నారు? ఎందుకంటే తెలంగాణ వచ్చిన వెంటనే ఈ 10 ఏళ్లలో అంతకుముందు వరకు తెలుసు తెలంగాణలో గుడుంబ, సారా, నాటు సారా, రకరకాలైనటువంటి కల్తీ మద్యం అనేది ఇవాళ విచ్చల విడిగా ఇక్కడ జరుగుతుండేటటువంటిది. దాన్ని కంట్రోల్ చేసి కేసీఆర్ గారు 10 ఏళ్లలో ఒక నాణ్యమైన మద్యం, ఒక పద్ధతిగా ప్రతిదీ కూడా ఒక నాణ్యమైన మద్యం ఇచ్చి ఇవాళ తీసుకొచ్చే విధంగా ఒక మంచి మొత్తం సొసైటీ యాక్సెప్టెడ్ బ్రాండ్స్, ఏది కూడా ఇది కాదు, యాక్సెప్టెడ్ బ్రాండ్స్ ప్రజల్లో అప్పటికే ప్రజలందరూ కూడా ఆమోదించినటువంటి బ్రాండ్స్ని కొత్త ఏది ఇంట్రడ్యూస్ చేయలే, తీసుకొచ్చి ఇవాళ కల్తీ మద్యం లేకుండా ఒక సిస్టమేటిక్గా ఒకటి తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళు ఇవాళ కల్తీ మద్యం పేరు మీద దీన్ని తీసుకొచ్చి ఇంకోటి రేపు ఆఖరికి మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నా, రేపు క్లబ్బులను కూడా మళ్ళీ పేకాట అటువంటివి కూడా మళ్ళీ తీసుకొచ్చేటటువంటి ఇవన్నీ పనులు చేస్తారు. ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఇవాళ వీటన్నిటిని కూడా పాపారావు గారు, మద్యపానం అనేది ఆరోగ్యానికి హానికరం, మద్యం తాగుతుంది అనేది అదొక వేరే చర్చ. బట్ వారు చెప్పినట్టుగా ఇంతవరకు రాష్ట్రంలో చాలా నాణ్యమైన మద్యం అనేది అందింది. సరే అలవాట్లు ఉంటాయి కాబట్టి తీసుకుంటారు, మద్యం అనేది చాలా నాణ్యమైనటువంటి మద్యం అంది. కానీ ఇవాళ వేరే రాష్ట్రాల్లో అనేక మందిని బలిపెట్టుకున్నటువంటి ఒక కల్తీ మద్యాన్ని ఇవాళ రాష్ట్రంలోకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఏ రకంగా దీన్ని మాట్లాడుకోవచ్చు? అంటే ఇంత పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చి పార్టీల చందాల రూపంలో వ్యాపారం చేసే వాళ్ళు ఎవరు వ్యాపారంలో కూడా నాణ్యత ప్రమాణాలని పాటించగల సత్తా ఉండదు వాళ్ళకి. ఎందుకంటే అందరికీ ఇంత ముట్ట చెబుతున్నాం కాబట్టి మేము ఇంకెంతకంటే ఏం చేయగలం అన్నట్లే ఉంటుంది. కాబట్టి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఉండటం కోసమే దానికి చాలా నాణ్యతా ప్రమాణాలు పాటించే కంపెనీలు అయ్యేటట్లయితే వాళ్ళు చందాలు ఇవ్వాల్సిన అవసరం అంతగా ఉండదు. అది కూడా ఇచ్చిన అడపదడప
ఇస్తుంటారు తప్పితే ఆన్ అండ్ ఆఫ్ గా ఇలా సంవత్సరాల తరబడి ఒక రాజకీయ పక్షంతో ముడేసుకొని దానికి తందాలు ఇవ్వడం ద్వారానే బ్రతుకు సాగిస్తుంది అంటే ఈ కంపెనీ దీని స్వభావ స్వరూపాల్లోనే ఇది కేవలం పొలిటికో లిక్కర్, ఏదో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు కదా అమెరికా లాంటి దేశాల్లో, సైన్యమును రాజకీయ నాయకులు కలిసిపోయి అంటే సైన్యానికి ఆయుధాలు ఉత్పత్తి చేసే కంపెనీలు రాజకీయ నాయకులు కలిసిపోయి దేశంలో సంపద కొలగొడుతుంటారు ఆ సైన్యం పేరుతో, ఆయుధాల పేరుతో. అట్లాగే ఇక్కడ పొలిటికో లిక్కర్ కాంప్లెక్స్ ఇది ఒక రకంగా, అది మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లాగా ఇది పొలిటికో లిక్కర్ కాంప్లెక్స్. ఇది ఒక కాంప్లెక్స్. ఎందుకంటే వీళ్ళు ఒకరోజు ఇవ్వటం చందాలు కాదు, ఒకసారి ఇవ్వటం కాదు, ఆ పార్టీకి ఈ పార్టీకి ఇవ్వటం కాదు, దీర్ఘకాలంగా ఒక రాజకీయ సంస్థతో అంటకాగుతా దానికి ముడిపడిపోయి వ్యాపారం చేసుకుంటా వస్తున్నారంటే అది వ్యాపార సంస్థ రాజకీయ పక్షం తాలూకు ఎక్స్టెన్షనా, సబ్సిడీయా, లేకపోతే ఇంకేంటనేది అసలు. అంటే పూర్తిగా ఏంటంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. ఈ రకం రాజకీయ పక్షం ఆ రకంగా అంటకాగటం అనేది అనైతికం. అందులో గాంధీ గారి రాజకీయాల నుంచి వచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ వాళ్ళు ఒక లిక్కర్ కంపెనీకి ఇంతగా అంటకాగి దాంతో ఇది ఉట్టిగా ఎప్పుడు చందా తీసుకుంటాం కాదు. ఏంటంటే ఇవన్నీ చెప్పటానికేమో నీతులు, చేయటానికేమో ఇవన్నీ అనేది రోత పనులు అనేది ఉంటది. కాబట్టి ఈ రకమైనది బయటపడటం అనేది చాలా దురదృష్టకరం, చాలా దుర్మార్గం కూడా. తెలంగాణలో సరే గతంలో మనం ఎన్నిసార్లు చూసాం, తెలంగాణ రాకముందు కానీ గతంలో ఎప్పుడో కల్తీ కళ్ళు తాగి, కల్తీ సారా తాగి చచ్చిపోయారు. తెలంగాణ వచ్చిన తర్వాత మీకు కల్తీ కళ్ళు, కల్తీ సారా మాట అనేది లేదు. అది ఏపీలో కూడా ఇంకా ఉంది. కల్తీ మద్యం అక్కడ చాలా ఆరోగ్యాలు ఖరాబ్ చేసింది, చాలా మంది చనిపోయారని కూడా ఏపీలో కూడా ఉంది. లోకల్ బ్రాండ్స్ అక్కడ బాగా చేయడం వల్ల కల్తీ కళ్ళు వార్తలు కూడా వచ్చాయి. ఆల్ప్రాజోలో ఏదో ఉంటది, దాన్ని చేసి మొదటి వార్తలు వచ్చినాయి. అదంతా నియంత్రించగలిగింది తెలంగాణ ప్రభుత్వం, విజయవంతంగా నియంత్రించగలిగింది. కల్తీ కళ్ళు లేకుండా పోయింది, కల్తీ సారా చచ్చిపోయే పరిస్థితులు లేకుండా పోయింది, కల్తీ సారా తాగి చచ్చిపోయే పరిస్థితి లేకుండా పోయింది. అట్లాంటి దాన్ని మళ్ళీ ఈ రోజు, ఎందుకంటే లిక్కర్ బ్రాండ్ మీకు ఇప్పుడు నేను తాగను, ఇక్కడ చాలా మంది కూడా తాగేవాళ్ళు ఉంటారు నాకు తెలిసి. ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసిన వాళ్ళు ఎవరు జనరల్ గా తాగరు. కానీ సరే కొంతమంది మామూలుగా అలవాటు ప్రకారం కొద్దిగా పరిమితంగా తీసుకోవటం, లేకపోతే అలవాటు పడ్డ వాళ్ళు ఇంకెక్కువ తాగటం చేస్తారు. ఈ రకంగా ప్రాణాంతకమైన విషంగా మార్చే విధంగా తయారు చేసేది. ఎందుకంటే చందాలు ఈ రకంగా విశృంఖలంగా చందాలు ఇస్తా పోయేవాళ్ళు మళ్ళీ చందాలు కాక వాళ్ళకి లాభాలు కావాలి కదా, మరి దానిలో ఏం తయారు చేయగలరు నాణ్యంగా. కాబట్టి ఇవన్నీ సహజంగానే ఈ అనైతికమైన వ్యాపారం ప్లస్ అనైతికమైనటువంటి రాజకీయాలు, అనైతికమైనటువంటి ప్రోడక్ట్ తయారీ. రైట్ ఓకే రవికుమార్ గారు, చివరికి కంక్లూడింగ్ 1 minute కంక్లూడ్ చేయండి. నిన్న కృషాంక్ గారు దీని మీద ప్రెస్ మీట్ మాట్లాడారు. అంటే ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలియకుండా మరి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి దీన్ని డీల్ చేశారా అనేది ఆయన ఒక ప్రశ్న వేశారు. కంక్లూడ్ చేయండి. ఇప్పుడు సింపుల్ అండి, మంత్రి గారు అని చెప్పిండ్రు, నేను అధికారంలోకి వచ్చింది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంకా పైగా అది బయట పెట్టినటువంటి మాట్లాడినటువంటి వాళ్ళ మీద 100 కోట్ల నష్టం, పరువు నష్టం వేస్తాను. ఇవాళ మంత్రి గారు మాట్లాడింది కదా, మరి ఇవాళ మీరు చెప్పింది తప్పు అన్నది మీ ముఖ్యమంత్రి గారు ప్రూవ్ చేసిండ్రు. మీ ముఖ్యమంత్రికి తెలియకుండా ప్రభుత్వంలో శాఖలో ఏది జరగదు. ఇది జరిగితే ముఖ్యమంత్రి స్థాయిలోనైనా నిర్ణయం జరగాలి, లేదా మంత్రి స్థాయిలోనైనా నిర్ణయం జరగాలి. ఇటువంటి అత్యంత కీలకమైంది. ఎక్కడ మీరేం లేదని చెప్పారు, ఇవన్నీ నేనేమో ఆచరణలోకి వచ్చేసింది, అమల్లోకి వచ్చింది. ఈ రెండింటిలో మధ్య మీరు ఇదంతా అబద్ధము, 100 కోట్ల పరువు నష్టం ఇస్తాం. మరి ఇప్పుడు ఇవాళ మంత్రి గారు మరి మీ ముఖ్యమంత్రి మీద, మీ ప్రభుత్వం మీద 100 కోట్ల పరువు నష్టం, లేకపోతే నీ మీద ఇవ్వాలన్నా? ఖచ్చితంగా ఇదేంటంటే కేవలం ఇప్పుడు పాపారావు గారు చెప్పినట్టుగా ఏంటంటే ముడుపులకు అలవాటు పడ్డటువంటి వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకు తెలుసు అన్ని ప్రజారోగ్యం అనేది గాలికి వదిలేసి ప్రజాపాలనని అని పేరు పెట్టి వాళ్ళ ప్రజాపాలన గాలికి వదిలేసి వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చేస్తారు. ఎందుకంటే కొన్ని ఆరోగ్య సూత్రాల ప్రకారంగా కొంత మద్యం అనేది పర్మిషబుల్గా ఇవ్వటము కొన్ని మెడికల్గా కూడా అడ్వైజ్ చేస్తుంటారు. అటువంటి దానికి క్వాలిటీగా ఉండాలి, నాణ్యమైనటువంటి మద్యం ఉండాలి. అక్కడనే అదే సాధారణంగా అడ్వైజబుల్ కాదు. అటువంటి దగ్గర కొన్ని అడ్వైజబుల్గా కొంత తప్పనిసరి అయినటువంటిది నాణ్యమైనది ఇవ్వాల్సింది పోయి ఇటువంటి కంపెనీ ఇప్పటికే అక్కడ మధ్యప్రదేశ్లో 24 మంది ఉసురు తీసుకున్నది, గుజరాత్లో 65 మంది ఉసురు తీసుకున్నటువంటి కంపెనీకి మనం మళ్ళీ ఇక్కడ ఇచ్చేయడం అనేది ఎటువంటి సంకేతము? రేపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటిది నాసిరకం మద్యం కోసం అవకాశం ఇచ్చినట్టే కదా. థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.